హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా నిరుద్యోగ అభ్యర్థులకి మరొక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎలాంటి అప్లై ఫీ కూడా లేదు. 1000కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో మనకి కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా రైల్వే శాఖ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పేజీలో ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఒక డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో ఏప్రిల్ 2 లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసేసి మనకి రీసెంట్లీగా రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ యొక్క గ్రూప్ డి నోటిఫికేషన్కి ఎంతమంది అప్లై చేశారు, డెఫినెట్గా మీరు ఏ జోన్కి అప్లై చేశారు అనేది కామెంట్ రూపంలో తెలపండి. సో మనకు కూడా తెలుస్తుంది ఏ జోన్కి ఎక్కువ మంది అప్లై చేశారని చెప్పేసి. కాబట్టి డెఫినెట్గా మీరు ఏ జోన్కి అప్లై చేశారనేది డెఫినెట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 1000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అనమాట, అంటే అన్రిజర్వ్డ్ అనమాట. ఈడబ్ల్యూఎస్, అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఏ ట్రేడ్లో ఎన్నెన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళ ట్రేడ్ నేమ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దాదాపు మనకి ఇక్కడ 18 ట్రేడ్స్కి సంబంధించి మనకి డిఫరెంట్ ఏదైతే రైల్వేకి సంబంధించి మనకి వర్క్ షాప్స్ ఉంటాయి వాటిలలో యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనకి 2 వర్క్ షాప్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే రైల్వే గ్రూప్ డి జాబ్ అనేది సాధించడానికి ఈజీ అయితే అవుతుంది. సో అది ఎలానో కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే March 3, 2025 నాటికి మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏమో 24 years వరకే జనరల్ కేటగిరీ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో లేదు అంటే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 27 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 29 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 34 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు ఇదంతా కూడా క్లియర్గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్కి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్టింగ్లో ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు అని చెప్పాను కదా. సో మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా 4th పాయింట్ అనేది క్లియర్గా చూడండి. క్రైటీరియా ఫర్ ప్రిపేరింగ్ మెరిట్ లిస్ట్ ఇన్ ద సెక్షన్ వచ్చేసి మెరిట్ పద్ధతిని అయితే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి మెరిట్ లిస్ట్ అనేది పెడతారు వెబ్సైట్లో. ఆ మెరిట్ లిస్ట్లో కనుక మీ నేమ్ ఉంటే ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లే అన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, మీకు ఎటువంటి రన్నింగ్ కానీ, ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ, స్కిల్ టెస్ట్లు కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. అప్లై ఫీ అయితే లేదు, అందరూ కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే స్కిల్ ఇండియా NAPSకి సంబంధించి యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ పైన క్లిక్ చేసేసి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది.
ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి రైల్వేలో గ్రూప్ డి పర్మనెంట్ జాబ్ సాధించడానికి ఈజీ అవుతుంది అని చెప్పాను కదా. సో అది ఎందుకు అంటే మనకి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్లో ఎవరైతే అప్రెంటిస్షిప్ అనేది సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీరు అందరూ కూడా చూసే ఉంటారు. CCAA అని చెప్పేసి సపరేట్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కదా. సో అవన్నీ కూడా ఏంటంటే అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ అనేవి సపరేట్గా కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు కనుక ఇప్పుడు అప్రెంటిస్షిప్ కనుక చేసి పెట్టుకున్నట్లయితే ఫర్దర్గా మనకి రాబోయేటువంటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్లో మీకు కొంచెం ఈజీగా మిగతా అభ్యర్థులతో కంపేర్ చేసి చూస్తే జాబ్ రావడానికి తెచ్చుకోవడానికి ఈజీ అయితే అవుతుంది. సో 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో కూడా మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ట్రైనింగ్ ఇక్కడ ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేస్తారు. 10th పాటు సంబంధిత ట్రేడ్లలో ఎవరైతే ITI అనేది కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఈ విధంగా మనకి స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి పెయింటర్ అని చెప్పేసి ఇలా మనకి 18 రకాల ట్రేడ్స్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్లో. సో మీకు ఏ ట్రేడ్లో ఆ యొక్క ITI సర్టిఫికేట్ ఉంటుందో మీరు చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకొని మనకి రాయ్పూర్ డివిజన్ అలాగే వేగన్ రిపేర్ షాప్కి సంబంధించినటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనకి లింక్ కూడా వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసేసి మీరు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీకు ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వేకి సంబంధించి అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.